జనసేన పార్టీ టీనేజ్లోకి అడుగుపెట్టింది. అర్థం కాలేదు కదూ. మార్చ్ 14వ తేదీకి జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిస్తూనే ఉన్నారు. గత సంవత్సరంలో అయితే పిఠాపురంలో 2 రోజుల పాటు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కానీ ఈ సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరపకూడదు అని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. దానికి కారణం కూడా లేకపోలేదు. ఫిబ్రవరి 26వ తేదీన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ పార్టీ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు కింద ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 8,70,000కు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయట. ఇక ఈ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్స్కి దూరంగా ఉండాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లుగా మనకి టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. బూత్ లెవెల్లో ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా 2029 ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరింతగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకునే దిశగా కూడా జనసేన అడుగులు వేస్తున్నట్టుగా మనకి టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి, ఇన్ని సంవత్సరాలు ఆనవాయితీగా వస్తున్న ఆవిర్భావ దినోత్సవాల్ని జరిపిస్తారా, లేదు బ్రేక్ వేసినట్టుగానే నిజంగానే ఆగిపోతాయా?